హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే వడియాలు చేసుకుందాం మనం. ఇదైతే గోధుమలు గైస్, 3 days నానబెట్టాలన్నమాట. మంచిగా ఇలా నానిపోవాలి. ఇలా ప్రెస్ చేసి చూడు, ప్రెస్ చేసి చూపెట్టు. ఇలా ప్రెస్ చేస్తే చూడండి, ఇలా మిల్క్ అనేది రావాలన్నమాట గోధుమల నుండి. సో మంచిగా 3 days నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలో చెప్తున్నా. అంటే రేపు కుర్డ పాపడాలు చేసుకుంటున్నాం మేము. సో నైట్ ఏం చేయాలో అది చెప్తున్నా, ఓకేనా? మిక్సర్ గ్రైండర్ పట్టుకోండి గైస్. మా దగ్గర పెద్ద లేదు, చిన్నది ఉంది కాబట్టి మేము చిన్న దాంట్లో వేస్తున్నాం. అయితే నాకు గ్రైండ్ అవుతలేదు కాబట్టి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం. చూడండి, ఇప్పుడు మంచిగా అయిపోతుంది గ్రైండ్. సో గైస్, మేము వడియాల్ని మరాఠీలో కురుడే పాపడాలు అంటాం అనమాట. మనం ఏదైతే ఇప్పుడు చేస్తున్నామో దాన్ని మరాఠీలో కురుడే అంటారు, ఓకేనా? సో చూడండి గైస్, ఇలా పాలు వెళ్తాయి అనమాట. సో ఇలా పాలు వచ్చేటప్పుడు తీసేసేయాల. పాలున్న దీన్ని తీసుకోవాలి గైస్. ఇలా ఏం చేయాలి, పిచ్చుకోవాలన్నమాట. ఏమంటారు, ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే అంతా మిల్క్ వస్తుంది. సో గైస్, ఇదంతా ప్రాసెస్ చేయాలన్నమాట. ఫస్ట్ గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని కొద్దిగా ప్రెస్ చేసిన తర్వాత ఈ మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఏదైనా జల్లెడ ఆర్ ఏది ఉంటే అది గైస్ తీసుకొని ఇలా నీళ్ళన్నీ అంటే పాలన్నీ ఒక గిన్నెలో పెట్టుకోవాలన్నమాట. సో కంటిన్యూస్ మేము 3 members చేస్తున్నాం అన్నమాట. ఒకళ్ళు గ్రైండ్ చేస్తున్నారు, ఇంకొకళ్ళు పిసుకుతున్నారు, అంటే పిసుకడం, అండ్ నెక్స్ట్ ఇంకొకళ్ళు షూట్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా ఫాస్ట్ ఇది ఎక్స్ట్రాక్టెడ్ పార్ట్, యూజ్లెస్ గైస్, యూజ్లెస్. కానీ మళ్ళీ దీన్ని ఇంకోసారి చేస్తారు, ఎంత వెళ్తే అంత. ఇది మిల్క్ లాగా ఉంటుంది, వీటిలో పక్కకు పెడుతుంది చూడండి. ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత ఆ మిల్క్ని సైడ్కి పెట్టాలి గైస్. మార్నింగ్ వరకు అంటే వాటర్ లేయర్ అంతా పైనకి వచ్చేస్తుంది, ఆ వాటర్ని తీసేసేయాలన్నమాట. సో ఇదన్నమాట, చూడండి గైస్ ఈ పాలు. సో దానిపైన వాటర్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అది తీసేసిన తర్వాత ఈ పాలు ఉంటాయి. అండ్ కింద అయితే గైస్ గమ్ లెక్క చాలా స్టిక్కీగా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఏంటి ఇది, నెక్స్ట్ డే మార్నింగ్ తాలిపు వేయాలి గైస్. తాలిపులో ఏంటంటే ఆయిల్, కొద్దిగా జీలకర్ర అండ్ ఉప్పు వేసేసి వాటర్ వేయాలి గైస్. ఇంతే ఉంది కదా గైస్, చూడండి. ఇది భగవాన్ అంతా నిండిపోతుంది. ఇక చూద్దాం ఏమవుద్దు. కిందంతా గట్టి ఉంటుంది గైస్. ఇలా కంటిన్యూస్గా స్టిరింగ్ చేసుకుంటూ ఉండాలి అనమాట. అండ్ స్మెల్ అయితే ఘోరంగా వస్తుంది గైస్, రియల్గా. వేస్తూ ఉండాలి, ఇంకొకళ్ళు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. స్లోగా వేయాలి గైస్, కేర్ఫుల్గా ఉండాలి. సో గైస్, ఈ వీడియో చూస్తున్న మందికి ఎందరికి ఎగ్జాక్ట్ అసలు ప్రాసెస్ తెలుసు, ఇలా వడియాలు చేసుకుంటారని తెలుసు, ప్లీజ్ కమెంట్ చేయండి గైస్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు ఇది మహారాష్ట్ర స్టైల్. थोड़ा कम कर रहा గ్యాస్ ఇలా గడ్డలు అవుతాయి అంటే గ్యాస్. సో స్టిరింగ్ చేస్తూ ఉండాలి కంటిన్యూస్గా. చేయి నొప్పి పెడుతుంది గ్యాస్. మీ మమ్మీలు ఉంటే మీ మమ్మీలతో చెప్పండి గ్యాస్. ఇది మీరు అనవసరంగా స్టాండ్లు చేస్తే ఇంకా అంతే. ఇంకా మీట్ టాక్లీస్ మమ్మీ క్లోజ్ చూసి పెట్టేయడమే ఇక. సో ఈ చెంచీలకు ఉన్నదంతా ఇట్లా స్క్రేప్ చేసేసి నెక్స్ట్ వడియాలు మిషన్లో వేసుకొని వడియాలు తీసుకోవాలి, అంతే. కుర్డ పాపడాలు గైస్. చూడండి, ఒక ప్లాస్టిక్ బట్ట మీద నేను చదువుకుంటున్నా గైస్. చదువుకొనేసి మమ్మీకి హెల్ప్ చేద్దామని వచ్చిన. అయిపోయినాయి గైస్ ఇవి. జస్ట్ మేము ఈ పిండి తిననీకి ఇదంతా వేసినాం. పిండి అంటే మాకు చాలా ఇష్టం గైస్. అండ్ ఇంతే, బాయ్.